కీర్తన 34వ అధ్యాయము 5 5వ వచనాన్ని ధ్యానిద్దాం. 5, 6, 7, 8, 9 వచనాలు 5వ వచనాన్ని ధ్యానిద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. చూడండి, నీ చింత యావత్తు అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు, నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఏంటి లజ్జింపకపోవటం ఏంటి? నువ్వు ఎవరి తట్టు చూసినా సిగ్గుపడిపోతావు. కానీ దేవుడి తట్టు చూసి దేవుడి మీద నువ్వు భారం వేస్తే, నీ చింత అంతా ఆయన మీద వేస్తే ఏమంటే నువ్వు ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడవటం. అంటే ఆయన నమ్ముకుని ఆయన మీద నీ చింత అంతా వేస్తే నిన్ను ఎప్పటికీ ఆయన సిగ్గు పరచడట. ఎవరి ముందు ఆయన సిగ్గుపరచడట నిన్ను. అదే నువ్వు మనుషులు నమ్ముకున్నావా, లేకపోతే నువ్వు ఎవరినైనా నమ్ముకున్నావా, అది ఎవరో ఒకరు ఏదో సమయంలో నేను సిగ్గుపరచొచ్చు. అయితే దేవుని మీద దేవుని వైపు చూసినప్పుడు, నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు వెలుగు కలుగుద్దట. వారి ముఖములు ఎన్నడనే వారికి ఇప్పుడు ఏ లోటు ఉండదట. నీ చింత ఆయన మీద వేస్తే ఆయన సమస్తాన్ని నడిపిస్తాడు. తర్వాత వచనం చూద్దాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, నువ్వు ఎంత దీనుడివైనా, ఎంత హీనుడివైనా, ఎంత తక్కువ వాడవైనా సరే, నువ్వు ఆయనకి మొరపెట్టి ఆయన మీద నువ్వు చింత వేస్తే దేవుడు ఆలకించి ఏం చేస్తాడట? శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడట. ఆయన విడిపిస్తాడు. అందుకు నువ్వు చింతించటం వల్ల ఏమి రాదు. దేవుడికి మొరపెట్టు, నీ చింత అంతా ఆయన మీద వెయ్యి, అంతే. దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. సిగ్గుపడనిచ్చేటటువంటి దేవుడు కాదు. నువ్వు శ్రమలన్నిటిలోనూ, 1, 2 అంటే అన్నిటిలోనూ ఏమని రాయబడి ఉంది? ఒక శ్రమ, 2 శ్రమలా? కాదు, శ్రమలన్నిటిలోనూ, నీ జీవితంలో నీకు కలిగే శ్రమలు, బాధలు, కష్టాలు అన్నిటిలోంచి కూడా దేవుడు ఏం చేస్తాడట? రక్షిస్తాడట, విడిపిస్తాడట, కాపాడుతాడట. ఆయన మీద నువ్వు భారము వెయ్యి, నీ చింత ఆయన మీద వెయ్యి, ఆయన కాపాడుతాడట. 7వ వచనం కూడా చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించు. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి నీ చింత అంతా ఆయన మీద వేసి ఆయన మీద ఆనుకుంటావో, ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందట, కాపాడుతుందట. ఏ కీడు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా, ఏ శోధన రాకుండా, నువ్వు ఎంత లెగలేని పరిస్థితుల్లో ఉన్నా సరే దూత వచ్చి చెయ్యి పట్టుకుని నిన్ను పైకి ఎక్కిస్తుందట, నడిపిస్తుందట. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా సరే నీ చింత ఆయన మీద వేస్తే ఆయన దూత వచ్చి నిన్ను కావలి ఉండి నడిపిస్తుందట, కాపాడుతుందట, రక్షిస్తుందట. 8వ వచనం కూడా చూద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే నీ చింత ఆయన మీద వేస్తే ఆయన తీర్చగల ఉత్తముడు. భూమి మీద అందరికంటే అయినా ఉత్తముడు. నీ బాధ, నీ చింత అంతా తీర్చాలంటే ఆయనే ఉత్తముడు, ఆయనే హీరో. నీకు సహాయం చేయాలన్నా, నీ దుఃఖం తీసివేయాలన్నా, నీ శ్రమల నుంచి విడిపించాలన్నా ఆయనే ఉత్తముడు. యేసు ఒక్కడే ఉత్తముడు, ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన మీద భారం వేసావా, ఆయన ఆశ్రయించావా, అయితే నువ్వు ధన్యుడు. నీకు మేలు కలుగుద్ది. ఆ శ్రమలోంచి నువ్వు బయటికి వచ్చేస్తావు, ఆ దుఃఖంలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నీ చింత అంతా యేసు మీద వెయ్యి. యేసు నిన్ను నడిపిస్తాడు. తర్వాత వాక్యం కూడా చూద్దాం. 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉండు వారికి ఏమీ కొదువలేదట. అంటే ఏది తక్కువ కాదు. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత ఉత్తమమైనటువంటి దేవుడు ఉండగా నువ్వు చింతించొచ్చా? నువ్వు చింతించక్కర్లేదు, బాధపడక్కర్లేదు, విచారించక్కర్లేదు. ఎందుకంటే ఆయన నీ భారమంతా భరించానని చెప్తుంది వాక్యం.
గొల్గొతా కొండ మీద నీ భారమంతా భరించాడు. ఆ భారం నువ్వు భరించక్కర్లేదు ఇప్పుడు. నీకు యేసున్నాడు. అందుకనే నువ్వేం చేయాలట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీద గాని నువ్వు చింత చేస్తే నీకు ఏమీ కొదువ ఉండదు. నీకేది తక్కువ అవ్వదు నీకు నీ జీవితంలో. ఇది నాకు తక్కువ అని ఉండదు. నువ్వు ఆయన మీద నీ భారం వేస్తున్నావా? నీ చింత అంతా ఆయన మీద వేస్తున్నావా? నీకు ఏది కూడా కొదువ ఉండదు. ఏది తక్కువ కాదు. ఏది తక్కువ కాదట. ఇది లేదు, అది లేదు అని ఏదో ఉండదు. ఏది తక్కువ కాదట. ఒకవేళ నీకు ఏదైనా తక్కువ అవుతుందా? అయితే నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకు. నీ చింత అంతా ఆయన మీదే. యేసు ఏం చేయాలి నువ్వు? ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. మాట్లాడతాడు. నీ జీవితంలో నువ్వు ఎలా నడవాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ రీతిగా నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలో, సరైన మార్గంలో నువ్వు ఎలాగ నడవాలో, నీకు ఎలాగ ఆదాయం వస్తుందో సృజనాత్మకమైనటువంటి ఆలోచన పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఇస్తాడు, పుట్టిస్తాడు ఆయన. అందుకనే యేసు మీద నీ చింత వెయ్యి. నీకు ఒకప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసు మీద చింతేస్తావో నీకు ఏది కొదువ ఉండదు. ఏది తక్కువ ఉండదటండి యేసు మీద చింతేస్తేని. అయ్యో ఇది నాకు లేదనేది ఏముండదంట. అయితే నీకేమైనా కొదువు ఉందా? అయితే నువ్వు ఎవరి మీద ఆధారపడకు. ప్రార్థన చేయి. నీ చింత అంతా ఆయన మీద వెయ్యి. ఆయన నీతో మాట్లాడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇంకో ఈ ఇబ్బందిలోంచి, ఈ శోధనలోంచి, ఈ ఇరుకులోంచి నువ్వు ఇలాగొచ్చేయాలి బయటికి. ఇలా రావాలి, అలా రావాలి, ఈ మార్గం అంతా రావాలి, ఈ పని చెయ్యాలి, నువ్వు ఆ పని చెయ్యాలి అని దేవుడు నీతో ఏం చేస్తాడట? మాట్లాడతాడట. వాడు కొన్ని పరిస్థితుల్లో మనకి కుడి తట్టు తిరగాలో ఎడమ తట్టు తిరగాలో కూడా తెలియదు. తెలియనటువంటి ఇబ్బందులు, తెలియనటువంటి ఇరుకులు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు నీకు వెనక నుంచి ఒక స్వరము వినబడుతుంది. నువ్వేం చేయాలి, ఎటు నడవాలి అనేది ఒక స్వరం వినబడుతుంది. ఆయన మీద నువ్వు చింత వేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్న ఏ ఆయనకు తెలుసట. తెలుసా తెలియదండి? మనకు మన పిల్లలకు ఏమి ఇవ్వాలో మనకు తెలియదేమో కానీ మనల్ని పుట్టించిన తండ్రికి మనకి ఏది కొదువో, ఏది అక్కరో, ఏ సమయాన్ని ఏ ఆహారం కావాలో, ఏ సమయాన్ని ఏ వస్త్రం కావాలో, ఏ సమయాన్ని ఏ అవసరం ఉందో మళ్ళీ పుట్టించిన యేసుకు సమస్తము తెలుసండి. అందుకని ఏమంటున్నాడు అక్కడ? నీ అక్కర ముందే మనం అడక్క ముందే ఆయనకు తెలుసంట. అక్కరేంటో మనకు తెలుసు, ఆయనకు తెలుసంట. అందుకని అక్కర్లు తెలిసిన దేవుడి మీదే నీ చింత వెయ్యాలి. నీ ట్రబుల్ ఏంటో, నీ ప్రాబ్లం ఏంటో, నీ కొరత ఏంటో, నీకు ఏది లేదు ఎవరికి తెలుసట? బ్రహ్మ తండ్రికి తెలుసట. నువ్వు కూర్చుండడం తెలుసు, నుంచుండడం తెలుసు, నువ్వు పడుకుండడం తెలుసు, నువ్వు నడుచుట తెలుసు, నువ్వు ఎక్కడున్నా ఆయనకు తెలుసు, నువ్వేం చేస్తున్నా ఆయనకు తెలుసు, నువ్వేం తింటున్నావో కూడా ఆయనకు తెలుసు. అందుకని నీ అక్కర్లట ఎవరికి తెలుసట? నువ్వు అడక్క ముందే పరమ తండ్రికి తెలుసట. అందుకనే నీ అక్కర్లు, నీ కొదువులు, నీ బాధలు ఎవరి మీద వేయాలట? యేసు మీద వేయాలట. అప్పుడు నీకు విడుదల కలుగుద్ది. దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, పూర్ణమైన పట్టుదలతో, అంటే నునివెచ్చనతో ఉండకూడదు. దేవుడిని నువ్వు అడుగుతున్నావా? చింత ఆయన మీద వేస్తున్నావా?
అయితే నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. పూర్ణమైన పట్టుదల ఉండాలి. ప్రభువుని అడుగుతున్నావా? అయితే పరిపూర్ణమైనటువంటి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ భారాన్ని ఆయన మీద వేసుకుని నీకు ఏది కావాలో దేవుడు అది సమకూరుస్తాడు. హల్లెలూయా. చూద్దాం. కీర్తన 55వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. కీర్తన 55వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఏం చేస్తున్నాడట? దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడట. అంటే దేవునికి చెప్పుకుంటున్నాడు తన బాధలు, తన కష్టాలు అన్ని దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవుడికి చెప్పుకుని తన చింతంతా దేవుడి మీద వేస్తున్నాడట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థన ఆలకించి ఆ యొక్క పరిస్థితి నుంచి ఏం చేస్తున్నాడట? విడిపిస్తున్నాడట సృష్టికర్త. కనుక యేసు నీ చింతంతా ఆయన మీద వేసినప్పుడు నీ గురించి చింతించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన యేసు. కష్టాల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఏదైనా దుఃఖంలో ఏడుస్తున్నావా? అయితే నీకంట ఏడ్చి, నీ కోసం చింతించి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం రక్తము కార్చిన యేసయ్య ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. మరణపు ముళ్ళుని విడిచిన యేసయ్య ఉన్నాడు నీకు. నీ దరిద్రాన్ని ఆశీర్వాదంగా మార్చిన యేసయ్య ఉన్నాడు నీ గురించి. కనుక ఆయన తట్టు చూద్దాం, ఆ వెలుగుని పొందుకుందాం, మన చింతంతా ఆయన మీద వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమ కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగోనైనా నీ వాక్యాన్ని నేను బోధించి ఉన్నాను. ఇదిగోనైనా మా అక్కర్లు మాకంటే ముందుగా నీకు తెలుసన్నావు. మా కొదువేంటో మీకు తెలుసన్నావు. మేము కూర్చుండుట, నుంచుండుట, నడుచుట అన్ని నీకు తెలుసు నాయన. నీకు అన్ని సమస్తం తెలుసు. మేము ఏం తినాలో, ఏ వస్త్రాన్ని ధరించుకోవాలో, ఈ బాధల్లోంచి, ఇరుకుల్లోంచి ఎలా రావాలో అన్నీ నీకు ముందుగానే తెలుసు. అందుకని మా చింత అంతా నీ మీద వేసి, నీ వైపు చూసి, నీ వెలుగును పొందుకుని మేము వెలిగించబడటానికి, దేవా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ఈ వాక్యమైనటువంటి బిడ్డలందరికీ ఆ కృపను దయచేయండి. బిడ్డలందరినీ మీరు దీవించమని, వాళ్ళ చింత అంతా తీసివేయమని, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినట్లుగా నాయన దుఃఖము నిట్టూర్పును తీసివేసి నాయన ఆనంద తైలముతో వారిని అభిషేకించమని, వారి కుటుంబాల్లో ఆరోగ్యము, వాళ్ళ కుటుంబాల్లో సంతోషము, వాళ్ళ కుటుంబాల్లో దీవెన దయచేయండి. భారభరితమైన ఆత్మను తీసివేసిన ఆయన సంతోషమైనటువంటి వస్త్రాన్ని మీరు ధరింపచేయమని, బిడ్డలను బహుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.